ఏడుపాయల మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు ఘనంగా జరపాలని, ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా అధికారులకు తెలిపారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఐడిఓసి కార్యాలయంలో ఏడుపాయల దేవాలయ పార్కింగ్ నియంత్రణకు శాశ్వత పరిష్కారం, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతర నిర్వహణ ఏర్పాట్లు శాఖల వారీగా కార్యాచరణపై చర్చించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన విధంగానే ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. ఆదివారం రోజు అమ్మవారి చెంతకు తండోపతండాలుగా దర్శనానికి వచ్చేస్తారని, పార్కింగ్ నియంత్రణ చాలా కష్టతరమైన తరుణంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రానున్న మహాశివరాత్రి జాతర సందర్భంగా ఏడుపాయల జాతర నిర్వహణ ఏర్పాట్లపై శాఖల వారీగా నిర్వహించే కార్యక్రమాలపై సమగ్ర కార్యాచరణ తయారు చేసి సోమవారంలోగా సమర్పిస్తే నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, డిఆర్ఓ భుజంగారావు, ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, ఇతర జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేపు శివరాత్రి రోజు కూడా మేము మొత్తం దాదాపు 800 మెంబర్స్ పోలీస్ తోటి బందోబస్తు టీం తయారు చేస్తున్నాం. ఎందుకంటే అక్కడే కాకుండా చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల ఏరియాలో వాళ్ళు నైట్ రైడ్ చేసి అక్కడ ఉండి రోజు జాగ్రత్త చేస్తారు. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రాపర్గా మనం సో అదే ఇప్పుడు లాస్ట్ టైం ఈవెన్ సెక్రటరీ మేడంతో మాట్లాడినప్పుడు కూడా సో అదే చెప్పడం జరిగింది. సో ఏంటి అంటే ఇప్పుడు మీ అప్గ్రేడేషన్ ఆఫ్ ద టెంపుల్ కూడా జరగాలనేది కూడా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు కూడా పాజిటివ్గానే ఆప్టిమిస్టిక్గానే రెస్పాండ్ అయినారు. ఇప్పుడు ఆ టెంపుల్ని కూడా అప్గ్రేడ్ చేస్తాము. సో దట్ దానికి ఇంకా మోర్ ఫెసిలిటీస్, సో ఇంకా మోర్ ఫండ్స్ కూడా అవైలబిలిటీ తీసుకొని వస్తామనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు జాతరకి మనం అంతా అరేంజ్మెంట్స్ చేస్తాము. బట్ ఇప్పుడు కొన్ని 3-4 ఇయర్స్ నుంచి మనం అప్లోడ్ చేస్తుంది ఏంటంటే సండేస్ కూడా సో ఒకేషనల్గా ఏమన్నా ఈ పండుగలు అటువంటి ఏమైనా ఉన్నాయి అనేసి పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు. సో చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు. ప్లస్ అక్కడ మనకి ఏవైతే రోడ్స్ టెంపుల్కి మెయిన్ టెంపుల్కి ఈవినింగ్ అవుతున్న రోడ్స్ ఉన్నాయో సో అవి చాలా కంజెస్టెడ్ ఉన్నాయి. మళ్ళీ దాని